ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖని భావం చూద్దాం. ఎ స్మాల్ థాట్. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, అది నేను మీతో పంచుకుంటాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ 11th చాప్టర్, 11వ అధ్యాయం 11 వచనం. 11th chapter from verses 1 to 11. Let us read alternatively. ఒక వాక్యం నేను చదువుతాను, ఒక చిన్న మీరు చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. మూడవ వచనం. అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జనసమూహంతో ఇలాగ చెప్పసాగాను. మీరు ఏమి చూచుట అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదుల్చిన రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాన్నని మీతో చెప్పుచున్నాను. పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందామా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సహాయం కొరకై ప్రేమ నమ్మకం కలిగిన అమ్మ పరలోక తండ్రి, అత్యంతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రభా, నీ రక్తం చేత విమోచించబడినటువంటి బిడ్డలంగా, నీ సొత్తు సాంపాద్యంగా, నీ సంఘంగా మీ ఎదురు సాయిలు పట్టడానికి మీరు మాకు ఇచ్చిన ఐదానికరమైన దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మరి నీ లేఖన భాగాలు ఎవరు వివరించగలరు? అది అసాధ్యమైన పని. మరి మీరు మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉచ్చారణ దయచేయండి. మీరు చెప్పందే ప్రభా, మేము ఏం పంచుకోలేం. కనుకనైనా ఈ సమయంలో మీ పాదం చేత సాగిలు పడుతున్నాం. మీ కృపను కోరుకుంటున్నాం ప్రభా, మీ అభిషేకాన్ని కోరుకుంటున్నాం. మీ యొక్క వర్తమానం దయచేయండి. మీ అభిషేకం మాకు దయచేసి మాకు బోధించండి. వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని ఒప్పుకునే మనసుని మాకు దయచేయండి. ఇట్లా నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా మీ యొక్క అధికమైన కృపని మా అందరి పక్షంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఎందుకు పనికిరంటూ నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి మీ ఉద్దేశాలు ఏంటో నా ఎడల నాయన మనకు తెలియదు, కానీ అనేకమైన అపాయాలు అనారోగ్యాలు వచ్చినప్పటికీ తిరిగి ప్రభా సజీవ లెక్కలో ఉంచుతూ మీ సన్నిధిలో నడిపిస్తూ నీ కృపని నాకు కనపరుస్తున్నందుకే నీకు వందనాలు. ఇట్లు ప్రభా, సమస్తానికి మహిమకి మీరు చూపిస్తున్న కృపకి నేను ఏం చెల్లించగలను ప్రభా? ఏమి లేని వాడిని. కనుక మీరు ఇచ్చిన రక్షణ పాత్రని చేతపుచ్చుకొని ఈ నా స్తుతి ఆరాధన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మా కొరకే త్వరగా రానే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ సంఘటన చాలా విచిత్రంగా ఉంది కదా. ఇట్స్ ఏ వెరీ అన్యూజువల్ థింగ్. ఇప్పుడు మనమే చూసుకుంటే, మనం as children of God, after being born again, మన నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు మనకి, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తానని. ఈ నిరీక్షణలో మనం బ్రతుకుతున్నాం కదా. మరి ఇక్కడ జరిగిన సంఘటన నేను చూస్తే చూడండి, 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, రాబోచున్న వాడు నీవేనా,
మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన. అబ్బా, ఎంత కఠినమైన మాట, ఎంత భయంకరమైన మాట. ఈ ప్రవక్తగా అనబడినటువంటి ఈ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇంత ఈజ్ రినౌన్సింగ్ గాడ్, రిజెక్టింగ్ గాడ్ స్ట్రైట్ అవే. అది చాలా గొప్ప అవిధేయత. అవి అంతకన్నా ఇప్పుడు దేవునిలో ఆ ప్రాడిగల్ సన్ చూస్తే తను ఇచ్చినటువంటి సమస్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక మాట రాయబడింది, వ్యభిచారులతో అంత ఖర్చు పెట్టి అన్న మాట ఉంది. అంటే దట్ మీన్స్, అంటే డోంట్ థింక్ దట్ గాడ్ ఫర్గివ్స్ అని ప్రతిదానికి అని చెప్పట్లేదు నేను. 6వ అధ్యాయంలో కఠినంగా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, శరీరంతో మనం చేసే పాపం నిమిత్తమై ఎంత కఠినమే. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. బికాస్ అతడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చేసాడు. వెన్ హెస్ కమ్ టు సెన్స్ కదా, హీ హెస్ రిమెంబర్డ్ హిస్ ఫాదర్ అండ్ హీ కేమ్ బ్యాక్. అక్కడ నిలవలేదు. మరి ఇక్కడేంటి, ఇతని గురించి ఎన్నో మాటలు రాయబడినాయి. 3 గాస్పెల్స్లో రాయబడ్డాయి. ప్రవచనం రాయబడింది యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో. ఈజ్ అ ఫోర్ రన్నర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని, అతని మార్గాన్ని సిద్ధపరిచేవాడని మనం చూస్తాం. ఈ గాస్పెల్స్ అన్నిట్లో కూడా యోహాను గురించి రాయడము. యోహాను ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వాలా అన్న మాటని, అదేవిధంగా అతను బాప్తిస్మం పొంది బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు తండ్రి స్వరాన్ని కూడా ఆయన ఏమంటాడు, ఇది నా ప్రియకుమారుడు అని చెప్తున్నాడు కదా. ఇన్ని మాటలు. అంతేకాకుండా ఇంకేమంటాడు, ఇదిగో మన పాపల గొర్రెపిల్ల అని అంటాడు కదా, 1:29 అక్కడ. అంటే పాపాలని మోసుకొని పోయే గొర్రెపిల్ల అని చెప్పి ఈ సమయంలో ఏమడుగుతున్నాడు, ఒక మాట, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? మన జీవితాల్లో డూ వీ హ్యావ్ దిస్ క్వశ్చన్? మనం ఎవరి కొరకు కనబడుతున్నాం? వీఆర్ వెయిటింగ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. యోహాను సువార్తలో స్థలం సిద్ధపరిచి తిరిగి అని అంటున్నాడు ఆయన. అదేవిధంగా గాస్పెల్స్ అన్నిట్లో రాసి పెట్టించాడు. యోహాను సువార్త కాకుండా లూకా, మార్క్ అండ్ మాథ్యూలో ఆయన రాకడ నిమిత్తమై మనకి అనేకమైన సూచనలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇంత గొప్పవాడు, ఈ ప్రవక్తగా అనబడిన వాడు, యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారి నిమిత్తమే సాక్ష్యం చెప్పినటువంటి వాడు, యేసుక్రీస్తు విషయాలన్నీ ఎరిగినటువంటి వాడు, మారు మనసుకు బాప్తిసం ఇచ్చినటువంటి వాడు, నేను తగ్గవలసింది ఆయన ఇచ్చవలసింది ఆయన పాదం, ఐఎమ్ అనేబుల్ టు లూస్ హిస్ లేదు అంత మాట చెప్పినటువంటి ఈయన మరి ఇప్పుడు ఏమంటున్నాడు, మేము వేరొక ఆయన కొరకు ఎదురు చూడాలంటే అసలు ఏంటి ఆ మాట? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 4 యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. అంటే ఇవన్నీ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హెస్ పర్ఫార్మ్డ్, ఆల్ కైండ్స్ ఆఫ్, అదే ఇందాక మనం చూసుకున్నాం కదా, మిరకల్స్, సైన్స్, ఇవన్నీ కూడా హీలింగ్స్, ఇవన్నీ అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఈయన. జరుగుతున్నామని చెప్పమని చెప్పినాడు. నేను మీకు పంచుకోవాల్సిన మాట ఏంటంటే, మన జీవితాల్లో మనం ఎట్లుంటున్నాం? ఆర్ వి వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్? ఒకవేళ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారమైతే ఏ విధంగా ఎదురు చూస్తుంటున్నాం మనం? అసలు మనకి ఇక్కడ అన్నిట్లో కూడా గాస్పెల్స్ అన్నింటిలో, స్వార్థ అన్నింటిలో కూడా ఆయన గురించి రాయబడింది. తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, 6వ వచనంలో చూడండి ఏమంటున్నారు, నా విషయమే అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. నా విషయమే అభ్యంతరపడినటువంటి వాడు, యేసుక్రీస్తు వారి విషయమే అభ్యంతరపడ్డాడు ఈయన. ఆయన గురించి చాలా సో మెనీ ప్లేసెస్, అంటే 3 గాస్పెల్స్
మెనీ థింగ్స్ హావ్ బీన్ రికార్డెడ్, మనకు అన్ని విషయాలు తెలిసినవి, అందుకని మీకు చెప్పట్లేదు నేను. చూడాలంటే కనుక మీరు మా మత్తయి సువార్త 3:1-17 ఉన్నాయి. మార్క్స్ సువార్త 1 అధ్యాయం 1-11 వరకు ఉన్నాయి. లూకాస్ సువార్త 1 80 వరకు ఉన్నాయి. జాన్స్ గాస్పెల్ 1st chapter 15-34 ఇన్ని వర్సెస్ ఉన్నాయి. ఇన్ని చోట్ల ఈ జాన్ ద బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి రాయబడింది. అన్ని చోట్ల కూడా మార్గం సరళం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని సూటిగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, దేవుని కుమారుడు అని తెలుసుకున్నటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మతో బాప్తిమిస్తాడని చెప్పినటువంటి వ్యక్తి. ఇతను ఏమంటున్నాడు? మేము వేరొక కొరకు ఎదురు చూడాలా అంటున్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు రక్షించబడినటువంటి వారంగా మనం ఎట్లా ఉంటున్నాం అనేది ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులు ఒక మాట చెప్తున్నారు, వినండి. 7వ వచనం, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలా చెప్పసాగాను. ఆయన అడిగాడు, బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువులు వారి శిష్యులకు చెప్పాడు, వెళ్ళి చెప్పాయనికి అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అనారోగ్యం వారు రోగస్తులు స్వస్థపరచబడుతున్నారు, వంకర మార్గాలు సరళం, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత 7వ వచనంలో వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలా చెప్పసాగాను. ఈజ్ టెస్టిఫైయింగ్ అబౌట్ జాన్ ద బాప్టిస్ట్. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరేం చూచుట అరణ్యంలోకి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న రెల్లున, మరి ఏం చూడ వెళ్ళి తిరిగి సన్నపు బట్టలు ధరించుకున్న మనిషిన, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నవాడు వారు రాజగృహంలో నుందురు కదా. మరి ఏం చూడ వెళ్ళి తిరిగి ప్రవక్తన, అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్తున్నాను. హీఈస్ మోర్ దెన్ ఎ ప్రాఫిట్. ప్రవక్త కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈయన గురించి చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, సువార్తలు అన్నింటిలో కూడా రాయబడ్డది. లూక్స్ గాస్పెల్ అయితే మరి ముఖ్యంగా జకరియా అండ్ ఎలిజబెత్, ఇన్ ది ఓల్డ్ ఏజ్ దిస్ మ్యాన్ వాజ్ బార్న్, దిస్ ప్రాఫిట్ వాజ్ బార్న్. ఎందుకు జన్మించాడంటే కూడా నేను ఇందాక నుంచి చెప్తానే ఉన్నాను. 9వ వచనం, మీరు ఏం చూడ వెళ్ళి తిరిగి ప్రవక్తన, అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్తున్నాను. ఇదిగో 10వ వచనం, నేను నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను, అతను నీ ముందర నీ మార్గం సిద్ధపరచునని ఎవరి గురించి రాయబడిన అతడే ఈ యోహాను. ఇందాక నుంచి మీకు చెప్పిన మాటలు ఇవే, గాస్పెల్స్ రాయబడ్డ మాటలన్నీ కూడా. అక్కడ అంటూ ఏమంటున్నాడంటే 11వ, స్త్రీలు కనిన వాళ్ళ బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఏమన్నాడు? స్త్రీలు పుట్టినటువంటి వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్తున్నాడు. చెప్పి ఏమన్నాడు ఆయన? అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు, తగ్గించబడినటువంటి వాడు కూడా అతని కంటే గొప్పవాడని చెప్తున్నాడు. ఎందుకు? బికాస్ హీ హ్యాస్ రెనౌన్స్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ లార్డ్ అండ్ గాడ్ కదా. తెలుసు ఆయనకి, ఈజ్ అ ప్రొఫెట్ కదా, ఈజ్ అ సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ అని తెలుసు. అయినా కానీ మరి ఎందుకు అట్లా చెప్పాడు అనేది అందుకర్తలను చూస్తే రకరకాలుగా రాయబడ్డది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐ ఆస్ ద లార్డ్ అండ్ వాట్ ఐ రిసీవ్డ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆల్. ఈయన ఈ యోహాను గురించి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చెప్పే మాటలన్నీ కూడా సువార్తలు రాయబడ్డాయని చెప్పాను కదా. వాటిలన్నిటిలో ప్రాముఖ్యంగా ప్రతి చోట ఇట్స్ ఎ కామన్ ఫ్రేజ్ విచ్ హాస్ బిన్ రికార్డెడ్. అది మీకు చెప్పాలనుకున్నాను. అంతా మనం చూడలేము కదా. చూడండి, ఇక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చెప్పాను కదా మీకు. 24 మత్తయి 24 అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రాకడ అంటే మనం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళం, మనం ఏం పొందే వారంగా ఉంటున్నాము, ఎటువంటి అనుభవాలు కూడా మనం వెళుతున్నాము, మనం ఎంతగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం అన్నీ రాయబడింది. అదేవిధంగా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుల వారిని అడిగారు, నీ రాకడ అంతమందిని అని కొన్ని సూచనలు మాకు చెప్పండి. అన్ని సూచనలు ఆయన అక్కడే చెప్తూ వచ్చాడు. ఈ సూచనలన్నీ చెప్తూ కొన్ని
ఒక 3 ప్లేసెస్లో ఒక కామన్ ఫ్రేజ్ వాస్ యూస్డ్, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 24. ఇవన్నీ మనం చదువుకోలేం బికాస్ ఆఫ్ టైం కన్స్టెంట్స్ వి కాంట్, ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద అధ్యాయాలు కనుక. మత్తయి సువార్త 24 అధ్యాయము, ఇక్కడ ఇదంతా కూడా రాయబడింది. ఏంటంటే ఆ దినమును గూర్చి 36 వచనం నుంచి ఏమంటాడు, తండ్రి మాత్రం ఎరుగును ఇవన్నీ జలప్రళయం మందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు ఇవన్నీ తినుచు త్రాగుచు పెండ్లికి చేసుకొంచు ఇవన్నీ రాసుకుంటూ ఇక్కడ 42 వర్స్లో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక, అంటే మనము ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ వీఆర్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఈస్ రిటర్న్ కదా. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ లైక్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయనలా మనం ప్రశ్నిస్తలేదు, ప్రభా నువ్వా లేదా నీకు అంటే దాన్ని అంతకన్నా భయంకరమైన మాట లేదు మన జీవితాల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకెవరున్నారు? వేరే మాట ఏమైనా చెప్తావా? విగ్రహాలు కానీ అంటావా? ఇంకోటి ఎన్నెన్నో నాకు తెలియదు, బికాస్ ఐ న్యూ ఓన్లీ ద బైబిల్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు అన్నెసరీ కాంట్రవర్సీస్. నాకు తెలిసిన బైబిల్ నేను మాత్రమే విషయాలు మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మనకి దిక్కేంటి? అసలు మనకి దిక్కే లేదు. అవర్ హోప్ ఈజ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అవర్ లాంగింగ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అన్నీ ఆయననే. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలన్నింటిలో 3 కామన్ ఫ్రేజెస్గా ఉన్నాయి. 3 మాత్రం మీతో పంచుకుని మీతో దాన్ని మనం వివరించుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ 42, కావున మత్తయి సువార్త 24 అధ్యాయం 4, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం యోహాన్ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాగా మనము వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనదర్ పర్సన్ అని అడగట్లేదు. మనము నిశ్చయించుకొని మన యేసుక్రీస్తు ప్రభుల వారే తిరిగి రానన్నాడు అన్నటువంటి ఆ నిశ్చయతోటి యోహాన్ సువార్తలో మనకు చెప్పినటువంటి మాటలను ఆధారంగా చేసుకొని చూడండి, ఆ మాటలు కూడా చదువుకుంటే బాగుంటుంది. యోహాన్ సువార్త 14 అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి నుంచి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని అందు విశ్వాసం ఉంచినారు, నా యందు విశ్వాసం ఉంచడు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేనిటిన మీతో చెప్పదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరు నుండులాగా మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళుతున్నాను, స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తాను. ఇదే మన హోప్, మన నిశ్చయిత ఇదే, మన నిర్ణయం ఇదే, సమస్తం ఇదే. మనకి యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకే ఎదురు చూస్తున్నాం. ఈ గుంపులో ఉన్నటువంటి వారమే ఈ విషయాలు మనం చూద్దాం. 24 మత్తయి సువార్త 42, కావున ఏ దినం మన ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా నుండి. ఏ దినం వస్తాడో మనకు తెలియదు. ఆయన గురించి రాయబడింది ఏంటంటే, ఆయన దొంగలాగా వస్తాడు. ఎట్లా 43 వచ్చిన చూడండి, ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసిండేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడు, మెలకుగా ఉండడు. ఇదే మాట ఇంకో చోట చూడండి, లూకాస్ వార్త, మార్క్స్ వార్త 13th chapter, మార్క్స్ గాస్పెల్ 13th chapter అండ్ 37th verse. ఆఖరి వచ్చిన చూడండి అధ్యాయంలో, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 37వ వచనం. నేను మీతో అందరితో చెప్పుచున్నాను, మెలకుగా నుండు, మెలకుగా నుండు అంటూ పైన 32వ వచనం నుంచి చదువుతాను. ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడి మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండను. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుకున్నప్పుడు వచ్చును, తెల్లవారు ఉన్నప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు
ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండి చూచినేమో కనుక మీరు మెలకుగా నుండి, నేను మీతో చెప్తున్నది అందరితో చెప్తున్నాను, మెలకుగా నుండి. ఇదే సేమ్ థింగ్ మత్తయికి ఏమైతే చెప్పాడో మార్కు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పింది అబ్సల్యూట్లీ హ్యాస్ రికార్డెడ్ యాజ్ ఇట్ ఈస్ మెటిక్యులస్లీ, అంతే, నో చేంజ్ ఎట్ ఆల్. అంటే ఏంటి, యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన వారి అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీస్ ఏమంటున్నాడు, మనుషుడు తన దాసులకు ప్రతి వాని పని నియమించి పని చేయండి కదా, లేకపోతే మనం ఏం చేస్తాం, మనకేం పని, వాట్ ద వర్క్ బిలీవర్స్ హ్యావ్. అంటే లోకంలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు చేస్తున్నాం. ఉద్యోగాలు కాకుండా దేవుని పిల్లలంగా ఏం పని చేస్తున్నాం, మనకేం పని ఇచ్చాడు దేవుడు, దానిలో నిమగ్నమై ఉన్నామా? నీకు తెలుసు అసలుకి ఆ పని ఏంటో? దీన్నో అనేకమైన అద్భుత కార్యాలు అని చెప్పారు కదా, ఇంకా ద గిఫ్ట్స్ ఆల్సో ద హోలీ స్పిరిట్, అద్భుత కార్యాలు కాకుండా పరిశుద్ధాత్మ వరాలు కూడా ఉన్నాయి. 12వ అధ్యాయం రోమియోలు రాసిన పత్రికలో, 11వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో వేరు కృపావరాలు ఉన్నాయి. నీకు ఏం కృపావరం ఇవ్వబడింది? చేపలు వేయటమా? అంటే మన జీవితాల్లో మనం అనుకుంటాం ఇట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్ అని. వడ్డించటమా? ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇప్పుడే వచ్చింది. చాలా కాలం మేము యవనస్తులుగా ఉన్నప్పుడు వడ్డించాం, ఆ తర్వాత వీఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ వర్క్. మా యవనస్తులైన బిడ్డలు పెరిగి వచ్చిన తర్వాత, పిల్లలు మేము పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత, దే హ్యావ్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. సరే, మరి బోధించటమా, గద్దించటమా, సరిచేయటమా? చూడండి ప్రియులారా, ప్రేమ అనేకమైన తప్పిదాలకి అప్పున్నాను. అదేవిధంగా ఒక మాట మీతో పంచుకుంటాను. 17వ అధ్యాయం సామెతలు, 17th చాప్టర్, సామెతలు 17. పదిహేడు చదువుతున్నాను. 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టుకాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలు ఎట్లా ఉంటాడట వాడు? సహోదరుడుగా ఉంటాడు. ఇంకోటి 27:6 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టను. మేలు కోరి స్నేహితుడు గాయం కదా. చాలాసార్లు స్నేహం, మీకు ఒకటి చెప్తా, నా చిన్ననాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు నాకు. ఓన్లీ 2 ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఒకడు చిన్న మాట వచ్చింది అనేసి నాకు సరిపడక వదిలేశాను. ఇంకొకడు చిన్ననాటి నుంచి ఇప్పుడు ఇంకా స్నేహితుడే. అసలు మీకు గొప్ప విషయం చెప్పాలంటే, నాతో ఎవరు స్నేహం చేయరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు. కనుక ఏంటంటే ఎట్ ది సేమ్ టైమ్ ఐ ఇన్వైట్ కరెక్షన్ టు. నేను కరెక్ట్ చేసేవాడిని అయితే నేను కరెక్షన్ కూడా ఒప్పుకోవాలి కదా. చాలామంది ఏం చేస్తారంటే అనేకమైన ముద్దులు పెడతారు, ఉట్టిదే. నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడు, సరి చేస్తాడు కదా. మరి మనకు అటువంటి అనుభవం ఉందా? ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రొవర్బ్స్ 18:24, 18:24. సామెతలు 18:24. బహుమంది చెలికాండు గలవాడు నష్టపడను, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండు గలవాడు నష్టపడను, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. ఎక్కువగా స్నేహితుడు ఎవరు? మన యేసయ్యే మనకి. 15వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడినట్టుగా
ఆయనే మన నిజమైన స్నేహితుడు. ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్, నన్ అదర్ దెన్ హిమ్. కనుక మరి ఏం చేస్తున్నాం మనం? మన వారి పని నిమిత్తం వారిని, మన పని ఏంటి అసలుకి మందిరంలో? ఏం పని మనది? వాక్యం చెప్పడమా, సరి చేయటమా, పాటలు పాడమా, హెచ్చరించడమా? చెప్పండి, ఏ విషయాలు మనకి జీవితాల్లో? ఇవన్నీ కూడా నిమగ్నమై ఉండాలి. వ్యర్థమైనటువంటి ఎంటీ వెసిల్ అనేది ఏంటి? ఇట్ మేక్స్ మచ్ సౌండ్ అని, డేవిల్స్ వర్క్షాప్ అని కూడా ఉంది కదా. కనుక మనం పని కలిగి ఉండాలి దేవుని పిల్లలంగా. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని వాక్యం చదవడం అనేది. నా జీవితంలో ఐఎమ్ అనేబుల్ టు టర్న్ ద పేజ్, ఐఎమ్ అనేబుల్ టు హోల్డ్ ద పెన్. అన్నిటికంటే బాధకరమైన విషయం నా జీవితంలో ఏంటంటే బైబిల్ను సరిగ్గా అండర్లైన్ చేయకపోవడం. వెన్ ఐ కుడ్ నాట్ అండర్లైన్ ప్రాపర్లీ, దట్ గ్రీవ్డ్ మై లాట్. అది బికాస్ ఐ లవ్ బైబిల్. ఆ బైబిల్ అంటే ఆయనే కదా వాక్యం, వాక్యం దేవుడే నేను. కనుక ఏంటంటే మన జీవితాల్లో దేవుని వాక్యం చదవాలి. మనం దేవుని వాక్యం చదివినప్పుడు ఇంతకన్నా పని లేదు అసలుకి. ఐ డోంట్ నో మోర్ దెన్ దిస్ వర్క్. మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఇది న్యూస్ పేపర్ లాంటిది కాదు, ఇది చదివేసి మర్చిపోవడానికి. అసలు ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎట్ ఆల్. రీసెంట్లీ ఐ ఇన్కల్కేటెడ్ వాచింగ్ న్యూస్ పేపర్. అసలు చాలా కాలం అయిపోయింది. ఐ థింక్ మోర్ దెన్ 30 years ఐ బిలీవ్. 58వ అధ్యాయంలో అదేం రాయబడింది, ఈ లోక సమాచారాలు అనవసరం అని కూడా యెషయా గ్రంథంలో. సరే, మనం ఏం పని కలిగి ఉన్నామో లెట్ us know that. మన పని ఏంటో మనం తెలుసుకొని ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. అన్నిటికంటే మీకు చెప్పినట్లుగా ఈ వాక్యం చదివేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇక్కడ మనం చదువుకున్న మాటలు, ద కామన్ వర్స్ ఇన్ మార్క్స్ గాస్పెల్ ఇస్ 13:37. నేను మీతో అందరితో చెప్తున్నాను, మెలకుగా నుండుడి. ఇంకో మాట లూక్స్ గాస్పెల్ 21st chapter, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడి. ఏమంటాడు? 34వ వచనం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీద అకస్మాత్తుగా వచ్చింది. కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మెలకుగా ఉండేది ఇక్కడ కూడా మనం చదివినాం 36వ వచనంలో. లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ 21st chapter and 36th verse. సో ఇది మెలకుగా ఉండడని విషయము యేసుక్రీస్తు ప్రభుల వారే తానే స్వతహాగా ఆయన బిడ్డలైన వారికి చెప్పినటువంటి మాటలు. అయితే మనం ఎట్లా ఉన్నామన్న సంగతి అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చూసుకుందాం. మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలంను గుర్చి, ఆ సమయమును గుర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని
మీకు బాగా తెలియను కదా. మనందరికీ తెలుసు ప్రభు దినం ఎట్లా వస్తుందో తెలుసు. మరి మనం జాగ్రత్తగా ఉంటున్నామా అనేది విషయం. ఎవరికి వాళ్ళే ఇంట్లో కోర్స్ యూ మైట్ బి లివింగ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ వైఫ్. దే ఆర్ ఆల్సో born again. They are also reading the word of God. They are also waiting upon the Lord. తర్వాత వాళ్ళ ఇష్టమే. ఎవరికి వాళ్ళే ఈ లోకంలో జీవించినంత కాలమే తండ్రి కొడుకు అమ్మ నాన్న అక్క ఇవన్నీ. వన్స్ వి die in the Lord, our relation is different with the Lord. We are all will become, అంతే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మార్పు చెంది దేవుని యుద్ధకు వెళ్ళే వరంగా ఉంటున్నాం. చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ ఏంటంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, సహోదరులు ఆ కాలంను గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకుని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. ఏమంటున్నారు? లోకస్తుల గురించి రాయబడింది. వారు ఏమాత్రము తప్పించుకోలేరు. ఎందుకంటే నెమ్మదిగా ఉంది భయమేమి లేదని చెప్పుకొని చుండగా. లోకస్తులు అంతే, అట్లానే అనుకుంటారు. మాకేమీ రావట్లేదు, జబ్బులు రావట్లేదు, మాకేమీ అది రావట్లేదు, ఇది రావట్లేదు అనుకుంటాను. 115 సామ్ ఫ్యూ వర్సెస్ అది తెలిసి 115 కీర్తన. ఇక్కడ ఏమన్నా చూడండి. Not you. ఇక్కడ కాదు సైమన్, ఇంకా వేరే చోట. అంటే అబౌట్ ఆయన లోకస్తుల యొక్క వైఖరి గురించి రాయబడింది. ఐఎమ్ నాట్ గెట్టింగ్ దాట్. సరే, ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేమి రావట్లేదు, మాకు ఎటువంటి దుఃఖం లేదు, మాకు ఎటువంటి అనారోగ్యం లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అంటే అక్కడ చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, అంటే దేవాదేవుడు, వారు కాలు జారి పడే స్థలంలోనే ఉన్నారని ఉంది. అంటే ఈయన ఏమంటున్నాడంటే అసలుకి వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చూడాలనుకుని అది సందర్భం. ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్. సారీ అమ్మా, రైట్. 73 Psalm 73 ఎస్. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు రాయబడింది. ఎనిమిదో వచనం చదువుతాను చూడండి. ఇంకా చాలా 3వ వచనం చదువుతాను. 3వ వచనం నుంచి, భక్తిహీనుల క్షేమం నాకు అంటబడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడితే. మరణమందు వారికి ఆదరణలు లేవు, వారి పుష్టిగా అన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి లేవు, వారికి కలుగు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రం వల్లే వారు బలాత్కారం ధరించుకుంది. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలైనవి, వారి హృదయాలోచన బయటికి కానవచ్చినవి. ఎగతాళి చేయొచ్చు, బలాత్కారం చేత జరుగు కీడును కూర్చి వారు మాట్లాడదు. గర్వంగా మాట్లాడుదురు, ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు. ఇవన్నీ ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తురు అంటే ఎవరి వైపు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు అది కూడా అంటున్నారండి 11, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతికి తెలివున్నదా అని వారు అనుకుంది. ఇటువంటి వైఖరి ఉంటుంది వాళ్ళకి. అంటే నెమ్మదిగా ఉన్నారనుకున్నప్పుడు ఇక్కడ మాట ఉంది 10వ వచనంలో,
అందుకు నేను ఇలాగ అనుకొంచున్నాను, మహోన్నతిని దక్షిణ హస్తం మార్పు నొందుననుకుని కొనుటకు నాకు కలిగిన శ్రమే కారణం. యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్యములను నేను మనస్సుకు తెచ్చుకుందును. నీ కార్యమంతే నేను ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుందును. దేవా నీ మార్గం అనుకుంటూ ఇక్కడ ఒక మాట అంటాడు. సరే, ఇదేంటంటే దేవుని ఎరిగినటువంటి ప్రజల నిమిత్తమే రాయబడినటువంటి విషయాల నిమిత్తమే అపోస్తలుడు పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాస్తూ వారి విషయమే చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు 5వ అధ్యాయంలో, లోకులు నెమ్మదిగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది. అంటే వాళ్ళకి ఎటువంటి బికాస్ దే డోంట్ నో గాడ్. వాళ్ళకి ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టుకున్నారు, అనేకమైన స్థలాలు కొనేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సదాకాలం ఇక్కడే ఉంటాను అనుకుంటున్నారు. మరి మీకు వారికి నాకు ఏమైనా వ్యత్యాసం ఉందా? అవసరం లేనంతగా మనం కూడా స్థలాలు ఇల్లులు కట్టేసుకొని కొనేసుకుంటున్నామా? సరే, దేవుడిస్తే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో వారు ఆశీర్వదించబడ్డ గురించి రాస్తాడు. అంటూ ఏమంటున్నాడంటే, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటిస్తుంది కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. లోకస్తుల విషయమే ఆయన అక్కడ ఆయన వచ్చినప్పుడు, ఆయన మేఘారూఢ వచ్చినప్పుడు, ఆయన పిల్లల నిమిత్తం వచ్చినప్పుడు ఈ యొక్క అన్యుల విషయమై ఈ విధంగా జరుగుతుంది. నెమ్మదిగా ఉన్నాము, మాకు ఎటువంటి భయం లేదనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తట్టించను. 4వ వచనం, సహోదరుల ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధాలను పగటి సంబంధాలు అయినారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కావున ఇతరుల వారి నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాకిందాం. ఇక్కడ కూడా ఇది చెప్తున్నాడు, మెలకుగా ఉండమని చెప్తున్నాడు. సువార్తల్లో చెప్పినట్టుగా, మత్తయి చెప్పినట్టుగా, మార్కు చెప్పినట్టుగా, లూకాకు చెప్పినట్టుగా, యోహానుకు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అపోస్తలుడైన పౌలుకు కూడా బయలుపరిచాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు వెలుగు సంబంధాలు కనుక మెలకుగా ఉండడం చెప్తున్నాడు. 7వ వచనం, మత్తుగా ఉండి వారు రాత్రివేళ మత్తుగా అందరూ మనం పగటి వారమైనాం గనుక మత్తులో ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ స్థిరస్థానం ధరించుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటికి నియమింపలేదు. మనం మెలుకొని అన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడు. ఇది మనం చేయవలసిన విషయం. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. మరి ఇది అసలు మనకు తెలుసో తెలియదో, మరి ఆదరించుకుంటామా మన పరిస్థితుల్లో, మన దుఃఖంలో, వేదనలో అంటూ ఇంకో మాట ఏమంటాడు, మరియు 12వ వచనం. ఇవన్నీ మీరు వీ కెనాట్ మెడిటేట్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్క వచనం మనం మెడిటేట్ చేయలేము కనుక నేను జస్ట్ వెళ్తున్నాను టైంని బట్టి కూడా. మరియు సహోదరుల మీతో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారేండి, మీకు బుద్ధి చెప్పువాని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలని వేడుకొంచున్నాము. సహోదరులారా, మీరు ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవారేండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. ఇది యవనస్తులైన బిడ్డలు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీ పైవారేండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. ఒప్పుకుంటారా యవనస్తులైన బిడ్డలు? డూ యూ యాక్సెప్ట్ దిస్ కరెక్షన్? అదేవిధంగా పెద్దలైనటువంటి వారు చిన్నలైనటువంటి సంఘస్థులకి, వారు తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పే వారిగా ఉన్నప్పుడు వారిని మననం చేసే వారిగా ఉంటున్నాం. అంటూ యాక్సెప్ట్ దెమ్. అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాల్లో మన్ననం చేసేవారు లేరు అసలుకి. నోబడీ ఈజ్ కరెక్టింగ్ నోబడీ.
దే నో పర్సన్ ఈస్ గోయింగ్ రాంగ్. ఆ దారి తప్పి వెళ్ళేవాడిని మనము తిరిగి యాకోబు రాసిన పత్రిక మాట చూడండి, జేమ్స్ 19-20 వచనాలు చదువుతున్నాను. 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడుగా మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను తెలుసుకునే వాళ్ళని. ఏమంటున్నాడు? 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను తెలుసుకునే వాళ్ళను. తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు కరెక్ట్ చేస్తామో మనం? మన పిల్లల్నే కరెక్ట్ చేయలేమంట. మన పిల్లల్నే కరెక్ట్ చేయలేము, మన ఇతరులని ఏం కరెక్ట్. ఇదే వస్తుంది మన జీవితాల్లో. ఫస్ట్ మనకు వచ్చే మాట ఇది. మన పిల్లలే వినరు మన మాట, ఇతరులకి ఏం చెప్తాం? ఇంకా సంఘస్థులకి ఏం చెప్తాం? ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్ కదా. మరి కరెక్ట్ చేస్తారా? ఇంకో మాట కూడా ఉంది కదా, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, 22-23 వచనాలు చదువుతాను. 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నంలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం నొప్పి కనుక దాన్ని అసహించుకొంచు భయంతో కొందరిని కరుణించుడి. అగ్నిలో నుంచి కొంతమంది లాగమని చెప్తున్నాడు ఆయన కదా. యాకోబేమో వారి మార్గం నుంచి వారిని తప్పించమంటున్నాడు. మరి చేయాలి కదా, మనం చేస్తున్నామో లేదో మనకే తెలుసు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదరులారా మీరు ప్రయాసపరచు, ప్రభునందు మీకు పైవారు ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలని వేడుకొంచున్నాం. వారి పనిని బట్టి వారిని నిజంగా మిక్కిలి ఘనంగా ఎంచుతున్నామా? చాలాసార్లు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 14 వచనం, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచడి, బలహీనులకు ఊతనీయుడి, అందరిలో దీర్ఘశాంతం గలవారై ఉండి. ఈ 2 వచనాల మధ్యలో ఆ వచనానికి ఈ వచనానికి కొంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 13:7, మీరు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలంను శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసం అనుసరించడి. అంటే దే మస్ట్ బి ఎగ్జాంపుల్స్ బిఫోర్ అస్ కదా. ఈ రోజున మనం ఏం చెప్తాము? భగత్ సింగ్ గారి గురించి చెప్తాం. ఆయన చేసిన, అంటే ఈ దినాల్లో నాకు తెలియదు, ఐ నెవర్ సీన్ ఎనీథింగ్, బట్ ద పీపుల్ హు హ్యావ్ వాచ్డ్, ఆయన విశ్వాసాన్ని బట్టి కానీ ఏమి లేకుండా స్టార్ట్ చేసేవారట. అన్నీ దేవుడు సమకూర్చేవాడు, విశ్వాసానికి తగిన ఫలాన్ని ఆయన పొందేవాడు. కనుక ఏంటంటే, మరి అటువంటి విశ్వాస అయినటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు. మరి ఆయన అనుసరించి అనేకమైన సంఘాలు, ఐ థింక్ ఇన్ ద వరల్డ్ మోర్ దెన్ ఐ డోంట్ నో 2000 ఎన్నో, హైదరాబాద్లోనే 2000 అట్లా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయంట. ఐ డోంట్ నో ద నంబర్. మరి ఆయన్ని యొక్క బోధనే కదా, అంటే బోధ ఇన్ ద సెన్స్, ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. నేను
భగత్ సింగ్ గారి అనుభవాలు పంచుకుంటానని హబక్కూక్ గారు అనౌన్స్ చేశారు. అంటే చెప్తున్నాను జరిగిన విషయమే కాబట్టి పేర్లు ఎత్తి. ఎక్కడ అది జాయిన్ ప్రేయర్ హౌస్ సనత్ నగర్. అందరం త్వరగా భోజనం చేసి 5:30, 6 గంటలకు ఇట్ స్టార్ట్స్ అట్ 6 o'clock అంటే అందరం వెళ్ళి కూర్చున్నాం. ఆయన స్టార్ట్ చేసి ఏమంటాడంటే, డిడ్ ఎనీబడి సీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. నో, మనం ఎవరైనా చూడలేము, బట్ వీ హ్యావ్ సీన్ బై భగత్ సింగ్ అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారితో పోలుస్తున్నాడు ఆయన. అది చాలా తప్పది. ఎంత పెద్దవాడవై ఉండు నువ్వు, ఎంత యు మైట్ బీ వెరీ గ్రేట్ పర్సన్, బట్ యూ కెనాట్ కంపేర్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడిని ఎవరైనా చూస్తారా? చూడలేదు. పక్షకాన్ని చూసాము, ఆయనే మనకు దేవుడు అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే మన జీవితాల్లో అటువంటి విషయాలు కూడా కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అది ఇక్కడ కూడా రాస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తే ఏడో వచనంలో, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తరించుకొని వారి విశ్వాసాన్ని అనుసరించండి. ఏడవ వచనం. ఇక్కడే ఒక మాట 17వ వచనం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు. చూడండి ఏమంటున్నారు, మీ పైన ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మిమ్మల్ని కాస్తున్నారు. మీ యొక్క అదే కదా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన సంఘ కాపరికి ఉండవలసిన లక్షణం అదే. సంఘ కాపరి తన గొర్రెల్ని ఏం చేస్తాడు? చక్కగా నడిపిస్తాడు. నిండు చూలాలుగా ఉన్నదాన్ని, గర్భిణిగా ఉన్నదాన్ని మెల్లగా తోలుతాడు. నడవలేని దాన్ని భుజాల మీద వేసుకుంటాడు. బలిసిన దానికి దెబ్బలు కొట్టి క్రమపరుస్తాడు. ఇవన్నీ కూడా గొర్రెల కాపరికి ఉండవలసిన లక్షణాలు. అదేవిధంగా పోల్చబడింది ఇక్కడ 17వ వచనం ఏమంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. వారి మాట విని వారికి లోబడి ఉండడు. అంతకన్నా వివరణ అవసరం లేదనుకుంటాను. ఇంకేమంటున్నాడు చూడండి, 18వ వచనం. మా నిమిత్తం ప్రార్థన చేయడి, మేము అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తింపకోరు. మంచి మనస్సాక్షి అంటే ఇది కాదు, సారీ, నా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరిలో దీర్ఘశాంతం గల వారై ఉండడి. 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికి నన్ను చేయకుండా చూచుకొనడి. మీరు ఒక నీడలో ఒకడు మనుషులందరిలో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎవరి ఎడలు కూడా కీడు చేయొద్దు అంటున్నాడు. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒక మాట. రోమన్స్ 12th chapter. పదిహేడవ వచనం నుంచి 21వ వచనాల వరకు చదువుతాను. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పుకొని ఉంటే దాహం. అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేది. కీడు వల్ల జయింపక మేలు చేత కీడును జయించుము. ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు. నీకు కీడు చేస్తాడు క్రైస్తవ జీవితంలో, నన్ను కీడు చేయడానికి వీల్లేదు. మనకు నష్టపరిచాడు, పర్లేదు, ఓర్చుకోవాలి.
అదే దేవుని వాక్యం చెప్పి కీడుకు ప్రతి కీడని చేయకుండా ఒక్క నీడలో ఒక మనుషులందరిలో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనడి. 1 పేతురు 3:9 కూడా ఒక మాట ఉంది. 1 Peter 3:9. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 Peter 3rd chapter 9th verse. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఇంకో మాట కూడా చూస్తాం. సామెతలు 20:22. Proverbs 20:22. కీడుకు ప్రతి కీడు చేసింది అనుకునవద్దు. సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసింది అనుకునవద్దు, యెహోవాకు కనిపెట్టుకొనము, ఆయన నేను రక్షించను. కీడుకు ప్రతి కీడు చేద్దామని అనుకోవద్దు. అది క్రైస్తవ లక్షణం కానే కాదు. సంబడి హాస్ డన్ సంథింగ్ అగెన్స్ట్ యూ, ఏమన్నా చేయొచ్చు. కీడంటే కీడులో అనేకమైనవి ఉన్నాయి. నేను నష్టపరచవచ్చు, నేను దుఃఖపరచవచ్చు, నీ సాక్ష్యాన్ని పాడు చేయొచ్చు, అన్నీ చాలా ఉన్నాయి. బ్యాక్ బైటింగ్ కానీ, స్లాండరింగ్ కానీ అనేకమైన విషయాలు ఉన్నాయి కీడులో. అయినా కానీ దానికి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఆశీర్వదించాలి అంతే. అది మరి దానికి మరి మనం ఎంతగా ఎదగాలి, టు గ్రో టు దట్ ఎక్స్టెంట్. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు కూడా ఏ విషయాల్లో కూడా ఆయన జనులు ఎంతగా ఆయన విసిగించినప్పటికీ, ఎంతగా మాట్లాడినప్పటికీ, తన సొంత వాడిగా అనుకున్నటువంటి డిసైపుల్ యూదా తను 30 నాణ్యాలకు అమ్మేసినప్పటికీ రోమా సోల్జర్స్ వచ్చి వాడు గుర్తు చెప్తున్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసుక్రీస్తు ప్రభువు పట్టుకోండి. ఇంతకన్నా కీడేమైనా ఉంటుందా? అయినా కానీ స్నేహితుడు అన్నాడు. మరి అంతవరకు మనం ఎదగాలి. తర్వాత లాస్ట్కి వచ్చేసాం. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది చాలా కష్టమైన పని. ఇట్స్ ఎ వెరీ హార్డ్ థింగ్. విశ్వాసులైనటువంటి వారికి మనకి ప్రార్థన చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇది వాక్యం చదవమంటే చదువుతాము, దేవుని వాక్యాన్ని గంటలు చదువుతాం, కానీ ప్రార్థన వచ్చేటప్పటికి వీ డోంట్ ప్రే మచ్. ఇది అభ్యాసం చేసుకోవాలి మన జీవితాల్లో. అదే కదా మెలకుగా ఉండండి, ప్రార్థన చేయడం. మనం ఇందాకటి వరకు చూసుకుంటూ వచ్చాము అపొస్తలులైన ఈ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు స్వతహాగా చెప్పినటువంటి విషయాలు. ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించండి. 16 నుంచి 18 వరకు అది దేవుని చిత్తం అంట. అది యూ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఈవెన్ ఇన్ యువర్ ట్రిబులేషన్స్, ఇన్ యువర్ అఫ్లిక్షన్స్ కదా. అన్నిట్లో, మీ దుఃఖంలో, మీ సంతోషంలో, ఏదైనా సరే. నా జీవితంలో నాకు ప్రతి సోమవారం, శుక్రవారం చాలా కష్టమైన దినాలు నాకు అవి. ఎందుకంటే ఐ విల్ గో ఫర్ డయాలసిస్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అది. ఆ దినమంతా చాలా కాలం వరకు ఏడుస్తూ యేసయ్యని తీసుకోమని ప్రార్థన చేసేవాడిని. ఈ దినాల్లో మార్చుకున్నాను నేను. లేదు ప్రభా, మరి నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, గివ్ మీ దై గ్రేస్ అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టాను నేను. ఐ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్.
దినమంతా కష్టపడతాం, ఆఖరిగా కన్నీళ్లు కారుస్తే తప్ప ఐ డోంట్ గెట్ రిలాక్స్డ్. నాకు చాలినంతగా ఏడ్చుకున్నప్పుడు అప్పుడు నాకు శక్తి వస్తుంది. ఐ విల్ బి కంఫర్టెడ్ దెన్. కనుక ఏంటంటే కష్టంలో ఏదైనా నష్టం వచ్చినా, స్టాండింగ్ బిఫోర్ యూ ఆల్, ఇది పెద్ద టాస్క్. ఇది నాకు మార్టిన్ గారు నిలబడగలవా అంటే విత్ గ్రేట్ కన్సర్న్ నిలబడగలవా, పాడగలవా అంటే దేవుడిచ్చిన శక్తిని బట్టి నేను నిలబడటానికి ఇష్టపడుతున్నాను. నేను విత్డ్రా నేను చేయలేనని, దానివల్ల మహిమ లేదు దేవునికి, నేను మహిమ తేలేను, నా ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను. కనుక ఏ స్థితి అయినా సరే, ఐ డోంట్ థింక్ దట్ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్, ఇట్ హస్ హ్యాపెండ్, నథింగ్ లైక్ దట్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఆయన పరిశుద్ధతలో పాలు పంపుల నిమిత్తమై ఆయన మనల్ని సరిచేసేవాడుగా ఉంటాడు 12వ అధ్యాయంలో. సో he wants to make partakers of his in his holiness, partakers in his holiness, because he is calling us as his sons and daughters. కనుక దేవుడు కృపనివ్వాలి. ఈ క్రైస్తవ జీవితం అనేది ఏంటంటే ఓడిపోయిన జీవితం కాదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫీటెడ్ లైఫ్, దిస్ ఈజ్ ఎ కాన్కర్డ్ లైఫ్. యూ హ్యావ్ టు కాన్కర్ థింగ్స్. ఎట్లా చేయగలవంటే ప్రార్థన. నేది నువ్వు ఒక్కడవేనా? నాకు సంఘం ఉంది, నా సంఘస్థులు, నా ప్రియులు నా కొరకు ప్రార్థించేవాడు, నా కొరకు కన్నీళ్లు పెట్టేవాడు. నా మంచితనాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళ కన్నీళ్ళని బట్టి దేవుడు నన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. మార్తా మరియ ఇద్దరున్నారు, వాళ్ళకు సహోదరుడు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువులు కావాలని డీలే చేశారు కదా 11వ అధ్యాయం యోహాను సువార్తలో. కానీ బట్ దే వర్ వెరీ మచ్ కంఫర్టెడ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. అట్లా ఏంటంటే ఈ దేవుని యొక్క పిల్లల యొక్క జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మీ ముందే చాలా బలంగా పుట్టిదే, బలం లేదు, ఏం లేదు, ఏదో అనుకుని ముందు వచ్చి నిలబడి అది ఇది. One fine day early in the morning, I was so weak. I was found something. అయినా కానీ నా జీవితంలో దేవుని కొరకు, మనందరి జీవితాల్లో నాకు అవకాశం వచ్చింది కనుక ఇక్కడ నిలబడి చెప్తున్నాను. అనేక మంది మీ జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కనుక అన్నిట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, మనం ఆర్పేవాళ్ళం కాదు. డెఫినెట్గా వి డోంట్ ఫెంచ్ స్పిరిట్. కనుక ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి, ప్రతి విధమైన కీడునకు. కనుక ఆఖరిగా ఇది అయిపోయింది. సెకండ్ పీటర్ 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ద పీపుల్ హు ఆర్ నాట్ ఎట్ బార్న్ అగైన్. ఇంకా రక్షించబడినట్టు వారి నిమిత్తమై దేవుని యొక్క ఉద్దేశము, ఆయన భారం ఇక్కడ తెలియపరచబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 3వ వచనం నుంచి చదువుతాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొంచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైనా పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచిన్నదే అని చెప్పుదునని మొదట మీరు తెలుసుకొనాలి. అపహాసకులు చెప్పే మాట ఏంటంటే, ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైంది,
ఎప్పటిలానే మన పితరులు ఉన్నప్పటి నుంచి అదే జరుగుతుంది కదా అంటున్నారు. సరే, 5వ వచనం. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండిన నీవు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిన నీవు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. అంటే ఈ మాట చెప్తున్నాడు ఏంటంటే, పూర్వం నుండి ఆకాశం ఉండిన నీవు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిన నీవు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదల మునిగి నశించిన. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులను తీర్పు నాశనం జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యముల భద్రం చేయబడినవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. దిస్ ఈజ్ వెరీ ప్రామినెంట్ థింగ్. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంలో ఒక దినం అన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలన నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీ ఏళ్ళు దీర్ఘశాంతం గలవాడైనాడు. అందరూ రక్షించబడాలని. బికాస్ మనం ఇందాక చూస్తాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రతి మనుషుడి కొరకు మరణాన్ని అనుభవించాడు. హీ డైడ్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన చెప్తున్నాడు, నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాడు. ఏమంటాడు? ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీ ఏడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ కూడా లోకంలో ఉన్నారు. అందరూ వారి ఏవైనా ఆలోచనలు ఉండొచ్చు పైన వచనాల ప్రకారం. అయితే దేవుని వాక్యానుసారంగా ఏంటంటే అందరూ మారు మనసు పొంది, అందరూ రక్షణ పొంది, ఇందాక మనం చూసుకున్నట్లుగా ఆయన పునరుద్ధానాన్ని ఎరిగి, ఆయన మరణాన్ని ఎరిగి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన్ని ఎరిగి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి దేవుడిగా వారు తమ హృదయంలో వారి హృదయంలో వారు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. కనుక ఇంకా ఇక్కడ విన్నటువంటి వారు కానీ, ఇంకా పైన ఉన్నటువంటి వారు కానీ, జూమ్లో ఉన్నటువంటి వారు కానీ, ఎవరైనా సరే యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఇంకా రక్షణ అనుభవంలోనికి రాకపోతే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ కొరకు మరణించారు. ఆయన రక్తం కాచి సిలువలో చాలా యాతన పడ్డాడు. ఎంత యాతన అంటే, సిలువ మరణం అనేది అంత ఈజీ కాదు. సో మచ్ ఆఫ్ అఫ్లిక్షన్స్ he faced on the cross of Calvary. He died for you. He shed his precious for your remission of sins. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇంకా రక్షణ అనుభవంలోనికి రాలేదో వాళ్ళ కొరకై ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయారు, రక్తం కార్చారు, శిలువ మరణం పొందారు. భయంకరమైన మరణం అది, ఎవరు ఊహించినటువంటి మరణం అది. నిన్ను ప్రేమించాడు ఆయన, తన ప్రాణం పెట్టినంతగా. కనుక నువ్వెవరివైనా సరే, ఎక్కడున్నా సరే, జూమ్లో వింటున్నటువంటి వాడివైనా సరే, సహోదరివైనా సహోదరుడివైనా, యవనస్తులైనా బిడ్డలైనా, వీరందరూ కూడా ఇంకా రక్షణ తొందరపడండి. వచ్చినాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? పేతురు రాసిన పత్రిక 10వ వచనం. ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చిన ఆ దినం ఆకాశం మహాధ్వనితో కత్తించిపోను, పంచభూతం మిక్కటమైన వేండ్రంతో లయమైపోయాను, భూమి దాని మీద కృత్యములు కాలిపోవను. ఇవన్నీ పంచభూతాలు. ఏమంటున్నాడు ఆయన? మిక్కటమైన వేండ్రంతో లయమైపోను. ఆయన ఎట్లా వస్తాడు? దొంగ వలె వస్తాడు. మనం ఇందాక నుంచి చదువుకున్నాం, అన్ని గాస్పెల్స్లో చదువుకున్నాం. ఆయన దొంగ వలె వస్తాడు, మెలకుగా ఉండమని చెప్పాడు. అనేక విషయాలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఇప్పుడు మీ కొరకై నేను ఆలస్యం చేస్తుంది ఎందుకంటే, ఇంత పాండమిక్ స్టేట్లో, కరోనా ప్రబలున్న సమయంలో ఇంకా సజీవ లెక్కలో మీరు ఉన్నట్టయితే అది దేవుని ఉద్దేశం. అది మీ కొరకే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కమ్ అన్ టు మీ, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనం నా యుద్ధకు రండి, నా యుద్ధకు రమ్మంటున్నాడు. కమ్ అన్ టు మీ దట్ లేబర్ అండ్ హెవీ లేడన్, ఐ విల్ గివ్ యు రెస్ట్. మీకు నెమ్మది కలుగు చేస్తాను. అంతేకాకుండా గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఎవ్వరు నీతిమంతులు గారు కనుక ఆయన చెప్పే మాట ఏంటంటే, మన పాపలను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు.
ప్రియులారా, ఇంకా మీరు ఏమనుకున్నారంటే, లేదు మేము పాపం చేయలేదు అనుకుంటే కనుక మీరు దేవుణ్ణి పాపం చేసిన వాడిగా చేస్తున్నారు. పాపం చేయని వాడంటూ ఎవరూ లేరు. మన పుట్టికే పాపం కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆహ్వానిస్తున్నాడు, నా ఇద్దరికి రమ్మంటున్నాడు. మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపాలను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తం, హిస్ బ్లడ్ ప్యూరిఫైస్, రిడీమ్స్ us, మనకు విమోచన కలుగు చేస్తుంది ఆయన రక్తం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైనా రక్షణ అమలులోకి రాకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులైన బిడ్డలారా, కాలం బహుగా గతించిపోయింది. దేవుడిని ఎరగకుండా, దేవుడిచ్చినటువంటి ఆహ్వానాన్ని అంగీకరించకుండా ఇంకా నీ స్థితిలో నువ్వు కొనసాగితే కనుక ఆయన రాకడ దొంగ వలె వస్తుంది. అప్పుడు దెర్ ఇస్ నో ఛాన్స్. ఆయన వచ్చినప్పుడు ఆయన అంగీకరించడు. దెర్ ఆర్ మెనీ వర్సెస్ ఇన్ ద బైబిల్. ఆయన అంగీకరించడు. నువ్వెవరివో నాకు తెలియదు అంటాడు. సరి చేసుకోకున్నటువంటి విశ్వాసుల విషయంలో కూడా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ కూర్చున్న వారు కానీ, జూమ్లో వింటున్నటువంటి వారు కానీ, యూట్యూబ్లో ఉన్నటువంటి వారు కానీ, యవ్వనస్తులైన బిడ్డలు కానీ, పెద్దవారు కానీ, మనం సరి చేసుకొని దేవునితో సమాధానపడి ఆయన రాకడ నిమిత్తమై మనము వేచి ఉండే వరంగా, ఆయన మహిమార్థమే మనం బ్రతికే వరంగా మనందరికీ దేవుడు సహాయం చేయను గాక. ఇట్లు